ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వెక్కడున్నా సరే, నిన్ను చేర్చుకోలేనంత కొరచైన చేతులు మాత్రం దేవునికి లేనే లేవు. నిన్ను చేరుకోగలిగిన విశాలమైన హృదయం, నిన్ను చేర్చుకోగలిగిన పొడవైన చేతులు ఆయన కలిగి ఉన్నాడండి. ఆయన నిన్ను, నీ పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. నిన్ను అర్థం చేసుకోకపోవడానికి ఆయన మనిషి కానే కాదు. నీలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపించి పదే పదే నిన్ను నిందించడానికి ఆయన మనిషి కానే కాదు. మనుషులు మనలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపించి మనం ఆ తప్పు చేసాం, ఈ తప్పు చేసామని, మనం మర్చిపోయిన తప్పులు కూడా మనకు గుర్తు తెచ్చి మరి మనల్ని బాధిస్తూ ఉంటారు, వేధిస్తూ కృంగదీస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కానే కాదు. నువ్వు ఏ పరిస్థితిలో అలాగ ప్రవర్తించాల్సి వచ్చిందో, నువ్వు ఏ పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో, నువ్వు ఏ పరిస్థితిలో అలా జీవించాల్సి వచ్చిందో, అటువైపు వెళ్ళవలసి వచ్చిందో అనేది దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. పదే పదే నేను దేవునికి దూరం అయిపోయా, ఆయన యొద్దకు రావడానికి నాకు మనసు చెల్లట్లేదు అని చెప్పేసి బాధపడతాడు.